ముందు మాస్టర్ గారికి ఆచార్య లక్ష్మీప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలైంది. తర్వాత మన అమ్మాయి బ్యాన్స్ భార్య ఇప్పుడు ద్వితీయ మహిళ ఏంటంటే ఉపాధ్యక్షురాల యొక్క తల్లి, ఉపాధ్యక్షురాల యొక్క భార్య. కాబట్టి ఇట్లా మనం భార్య ద్వారానో, కూతురు ద్వారానో, కొడుకు ద్వారానో, డబ్బుల ద్వారానో, ఉద్యోగాల ద్వారానో, వ్యాపారం ద్వారానో అమెరికన్ రాజకీయాలలో, కేవలం అమెరికన్ రాజకీయాల్లో కాకుండా ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నారో ఆ దేశాల రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కొంత మంచితనాన్ని, ఆధిపత్యాన్ని సంపాదిస్తే బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో నేను కార్యక్రమం చేపట్టాను. ఇందులో భాగంగానే చదివిన శ్వేత సౌధ స్వప్నం అని చెప్పని హిల్లరీ క్లింటన్ గారి జీవిత చరిత్ర అంతా కూడా నేను ఎందుకు ఎట్లా రాజకీయాలకు వచ్చింది, ఎలా ఓడిపోయింది, ఏం చేసింది అనేటువంటి కూడా దీంట్లో రాశాను. ఆ తర్వాత మరి మా ట్రంప్ గారి సంగతి ఏంటంటే మా ఏవిఎల్ నరసింహరావు అప్పుడు ఏం చేశాను, అసాధ్యుడు అనితర సాధ్యుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని 2019లో పుస్తకం రాశాను. మళ్ళీ రాష్ట్రపు ఆయన అధ్యక్షుడైపోయి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ఇంకో అయినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం జరిగిన ట్రాన్స్ఫర్మేషన్, మోడీ గారికి ఉన్న స్నేహం, భారతీయులు హిందువులు ఎట్లా అనుమానం మన ఎలక్షన్ లో ర్యాలీ అయ్యారు, ఇది కూడా సాక్ష్యాధారాలతో సహా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ అని కొన్ని ఇంకో పుస్తకం రాశాను. అంటే అమెరికన్ రాజకీయాలకు సంబంధించి ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల ఉండేవాళ్ళు ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నేను ఈ ముందు వరుసలో కూర్చున్నటువంటి చాలా మంది పెద్దలకి ఈ లోక్నాయక్ ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి 21వ సంవత్సరంలోకి వచ్చాం. మొత్తం మీద మా అబ్బాయి నేను లెక్కలు చూసుకుంటే 2 కోట్లు ఖర్చు అయింది 20 సంవత్సరాలు. ఇందులో సింహ భాగం 90% అంతా ఈ పెద్దలంతా ఇచ్చిందే. మరి నా దగ్గర ఉన్న అక్షరాలు తప్ప వీళ్ళ దగ్గర లక్షలు ఉన్నాయి, నా దగ్గర అక్షరాలు ఉన్నాయి. అందుకని ఈ మిత్రులందరూ చొలవ పుస్తకం ఇచ్చి రుణం నుంచి విముక్తం ఉన్నాము. ఆ లాస్ట్ పేజ్ లో మిగిలిపోయింది మాత్రం బ్రహ్మానందం. అందుకని వాళ్ళు ఆయన కూడా కట్టిపడేసి, మరి మనకి తెలుగులో సామెత చెప్తారు కదా, కృతి కుమార్తెతో సమానం, అంకితం చూసినాడు భర్తతో సమానం, కృతికర్త అంటే భర్త అంటే అంతా ఎంతమంది నాకు అన్నమాట. బ్రహ్మానందం గారికి ఈ మిత్రులందరూ కూడా ఒకే ఒక సెంటెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఇటువంటి పనులు చేయడానికి కారణమైనటువంటి అవినీతి పనులు నేను చేయకుండా నన్ను కాపాడినటువంటి పెద్దలు మీరందరూ, మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను. ఇలాంటి వీరవనిత కమలా హారిస్ పుస్తకంలో నాకు పేరు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. నమస్కారం. అదే విధంగాను సమాజంలో దగాపడినటువంటి టీనేజ్ మహిళలందరినీ కూడా చేరదీసి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అనాథ పిల్లల గురించి కౌన్సిలర్ గా ఉండి ఆ కౌన్సిలింగ్ చేసి పిల్లలందరినీ కూడా వాళ్ళ నేర చరిత్ర నుంచి బయటపడి వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి తీరులో ఆవిడ చేశారు. అయితే తర్వాత ప్రెసిడెంట్ గా ఆవిడ పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు ఆవిడ ఓడిపోయారు అనేటువంటి విషయంలో ఒకటి ఆవిడకి చాలా తక్కువ టైం ఇచ్చారు. రెండోది అప్పటికే బిడెన్ మీద వ్యతిరేకత ఉన్నది. ట్రంప్ చాలా పవర్ఫుల్ మనిషి, ఆర్థికంగా బాగా ఉండేటువంటి వాడు. ఈవిడిని యాక్సెప్ట్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా పార్టీ పరంగా కూడాను ఆవిడకి వ్యతిరేకత ఉండడం ఒక కారణం. అంటే నా సొంత అభిప్రాయం అయితే ట్రంప్ ఎప్పుడు ఒకటే మాట అనేవాడు, అమెరికా ఈజ్ ఫర్ అమెరికా. కానీ ఈమె ఎంతసేపు కూడాను నేను నల్ల జాతీయురాలని అని అనుకునే వెళ్ళింది. నో, వెన్ ఎ పొలిటీషియన్ ఇస్ ఫైటింగ్ ఫర్ ఎ ఎలక్షన్, ఆ పొలిటీషియన్ ఎప్పుడు కూడాను అందరూ సమానమే అనుకుని వెళ్ళాలి. కానీ నేను నల్ల జాతీయురాలను తెల్ల జాతీయురాలను అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం కాదు. అమెరికా రాజకీయాల గురించి, వ్యక్తుల యొక్క మనస్తత్వాల గురించి, ఆయనే ఆ సంఘటనలో అక్కడ ఉన్నారా అనిపించే రకంగా యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు దీన్ని రచించారు.